వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ రోజు మాకు 9:30కి షో ఉంది. ఈ రోజు మా ఈ థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆల్రెడీ ఫ్యాన్స్ ఉదయం 9 గంటల నుంచే థియేటర్ దగ్గర హల్చల్ చేస్తున్నారు. సాయంత్రం వరకు ఇక్కడ మంచి పండగ వాతావరణం ఉంటుంది. అల్లు అర్జున్ గారి అభిమానులంతా థియేటర్ దగ్గర మంచి కోలాహలంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన జనాలు పుష్ప ఫస్ట్ కంటే కూడా చాలామంది వచ్చారు. అభిమానులు మా గురువు గారికి ఎప్పటికప్పుడు అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. అల్లు అర్జున్ గారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాము. బన్నీ అన్న కోసం ఏ చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాము. ఎంతవరకైనా తెగిస్తాము, ఎక్కడి వరకైనా వెళ్తాము. అయితే ఆల్రెడీ చింపేసినాయండి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇక సినిమా అంటే సాయంత్రం ఏందో అన్న చూపెడతాడు. అది 2 వంతులు ఎక్స్ట్రా ఉంటుందనే జనాలంతా ఆశిస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది మాకు ఫోన్లు చేసి కూడా టికెట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. చాలా మందికి మేము టికెట్లు అభిమానుల తరపు నుంచి మేము టికెట్లు కూడా ఇస్తూనే ఉన్నాము. టికెట్ రేట్లు అంటే ఇక బెనిఫిట్ షో 950 రూపాయలు 950 రూపాయలు బెనిఫిట్ షో నడుస్తుంది మా బాల్కనీ. అదే రేట్ మీద ఇస్తున్నాము తప్ప నుంచి ఎవరి దగ్గర మేము ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, ఏం లేదు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సినిమా విషయంలో. బెనిఫిట్ షో గురించి చెప్పాలంటే అది పైనుంచి ప్రొడ్యూసర్లే టికెట్స్ ఆన్లైన్ పెట్టారు. మేము మా జిల్లా అధ్యక్షుడు అల్లు సైదా గారు టికెట్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మేము మా ఫ్యాన్స్ అందరికీ మేము తీసుకుంటున్నాము. నా స్టడీ నేను బన్నీ అన్నకి ఎవడో మూవీ నుంచి డైహార్డ్ ఫ్యాన్. ఈ సినిమాతో ఇక ట్రోలింగ్ అందరికి చెక్ పెట్టేస్తాడు. దేవుడు ఎందుకు ఇష్టం అంటే చెప్పలేము. అల్లు అర్జున్ అంత ఇష్టం ఉంది. ఈ సినిమాలో పాటలు ఏందన్న అందరికి అర్థమైపోయింది ఆల్రెడీ. దేవిశ్రీ ప్రసాద్ రష్మిక మందన. బన్నీ అన్న సినిమా గురించి నేను చెప్పేది ఒకటే, సినిమా చూసినామన్నట్టే బయటికి రావాలా. ట్రోల్ చేస్తే మాత్రం కథ వేరే ఉంటుంది. ఎలాంటి వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది మూవీ. ఇప్పటికే సాంగ్స్కి పోస్టర్లకి అయితే వేరే మిలియన్స్కి దాటిపోయింది. 3 years తర్వాత బన్నీ అన్న స్క్రీన్ మీద చూడబోతున్నాం. సాయంత్రం ఇక్కడ జాతర చూస్తారు మీరు అందరు కూడా. మేము 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం బన్నీ అన్న స్క్రీన్ మీద చూడటానికి. ఇక్కడ అల్లు సైదా టీం ఏంటో, ఖమ్మం జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఏంటో జాతర చూపిస్తాం నైట్ ఇక్కడికి వస్తే. మేము ఎప్పుడెప్పుడు అని మా అన్నయ్యని తెర మీద చూద్దాం అనుకుంటున్నాం. ఈ కళ్ళతో చూస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు మనం మా లోపల టీవీలో చూసుకోవడం, మా అన్నయ్యని డైరెక్ట్గా పెద్ద తెర మీద చూడాలని ఎంతగానో ఆతృతగా ఎదురు చూసే టైంలో 3 సంవత్సరాల తర్వాత మా కళ నెరవేరుతుంది. మా అన్నయ్యని డైరెక్ట్గా చూసి ఆనందోత్సవాలతో చాలా సంబరాలు చేసుకోబోతున్నాం. ఈ రోజు సాయంత్రం 4 గంటల కాంచి థియేటర్ కాడ కోలాహలంగా ఉంటుంది. భారీ బందోబస్తు, భారీ ర్యాలీ ఉంటుంది అక్కడ. మళ్ళీ బాంబులు, డ్రమ్స్, మొత్తం అందరి మామూలు జాతర ఉండదు. అమ్మవారి జాతర చూపిస్తాం మీకు. సార్ మొదట గంగోత్రి చేసినప్పుడు చీర కట్టుకుంటే ఏనే వీరు అని చెప్పి అప్పుడు మాట్లాడారు. అదే చీర ఇప్పుడు ఈ సినిమాలో చూపెడితే అప్పటికి ఇప్పటికీ నేషనల్ అవార్డు గ్రహీత. ఇప్పుడు వర్షమ్మటి ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని మేము కంపల్సరీ బల్లా గుద్ది చెప్తున్నాం. ఆయన స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయింది సార్. దాంట్లో చెప్పడానికి ఆతృత లేదు. అందులో మాకు చాలా ఆతృతగా ఉంది. బనానా అసలు సాయంత్రం 8 గంటలకి 8:30కి షో అంటే ఎప్పుడెప్పుడు కళ్ళు ఇంకా టైం కావట్లే ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ప్లేస్ అనుకొని టైం మారినా డేట్ మారినా అటు ఎటువంటి అతిశయోక్తి లేకుండా అక్కడ సముద్రాన్ని చూసాం మనం. ఆ జనసంద్రోహం టైం ఒక రోజు గ్యాప్ ఇచ్చినా కానీ ఎక్కడ తేడా లేకుండా ఆ గ్రౌండ్ మొత్తం కోలాహలంతో నిండిపోయింది ఎక్కడికక్కడికి. దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారు, బనిబాబు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎట్టుంటుంది అంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. కొడితే దిమ్మ తిరిగిపోవాలి అట్టుంటుంది మొత్తం బ్లాక్. మళ్ళీ ఈసారి నేషనల్ అవార్డు కూడా మా అన్నకే వస్తుంది. మేము గుండె మీద చేసుకుని మరీ చెప్తున్నాం. అల్లు అర్జున్ అల్లు సైడా టీం అంటే అసలు తగ్గేదే